హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. ఎండోస్కోపీ విత్ ఆర్యుటి. ఈ టెస్ట్ని మేము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఈ టెస్ట్ చేయాల్సిన డాక్టర్స్ చేస్తున్న చాలా పెద్ద మిస్టేక్ ఏంటో ఇప్పుడు నేను మీతో చెప్తాను. ఇది చాలామంది పేషెంట్స్కి జరుగుతున్న ఎక్స్పీరియన్స్. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు వినండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు ఎండోస్కోపీ విత్ ఆర్యుటి అని చెప్పి ఆ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా ఆ డాక్టర్ని అడగండి. మీరు డబ్బులు పెడుతున్నారు, డబ్బులు పెట్టి ఈ టెస్ట్ చేయించుకుంటున్నారు కాబట్టి డాక్టర్ చెప్పిందే మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది కూడా డాక్టర్ వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఈ డీటెయిల్ కావాల్సి వచ్చినప్పుడు కావాలి, అంతే. డాక్టర్ లేదు కాదు అంటే లేదు, కుదరదు. డాక్టర్ ఒక ఈగోతోటి కొన్నిసార్లు డాక్టర్స్ నేను చెప్పిందే పేషెంట్ వినాలి, నేను చెప్పినట్లే పేషెంట్ ఫాలో అవ్వాలి, ఇలా అన్న ఆ ఈగోతో ఉంటారు చూసారా, ఆ ఈగో కరెక్ట్ కాదు. ఇంతకీ ఆ జరుగుతున్న ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, డాక్టర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటి, ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న అప్డేట్. అదేంటి అంటే వేదాంశ్ వెల్నెస్ సెంటర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. పేషెంట్స్ రావడము, వాళ్ళకి మేము అకామిడేషన్ ప్రొవైడ్ చేయడము, డైట్ ప్రొవైడ్ చేయడము అన్నీ కూడా జరుగుతున్నాయి. పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా నడుస్తున్నాయి. సో ఎవరైనా వేదాంశ్ వెల్నెస్ సెంటర్లో జాయిన్ అవ్వాలి అని ఉద్దేశం ఉంటే మీరు ఈ 15th లోపల, అంటే ఎల్లుండి లోపల కానీ అడ్వాన్స్ పేమెంట్ లాంటిది చేస్తే అప్పుడు మీకు చాలా మంచి డిస్కౌంట్లు లభిస్తాయి. అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్లీ మీకు ఫ్రీగా చేయబడతాయి. అయితే మీరు 15th లోపల అంటే దాని మీనింగ్ 15th లోపల జాయిన్ అవ్వాలని కాదు, 15th లోపల జస్ట్ అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. అంటే అడ్వాన్స్ పేమెంట్ అంటే మీరు ఎన్ని రోజులు ఉండాలి అని అనుకుంటున్నారో అన్ని రోజులకు సంబంధించిన పేమెంట్ ఈ 15th లోపల చేయాలి. మీరు ఎప్పుడన్నా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఆ జాయిన్ అవ్వడం అనే విషయంలో మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. అది మీరు ఎప్పుడు వచ్చినా కూడా, ఎప్పుడు జాయిన్ అయినా కూడా మీకు ఏదైతే ప్రామిస్ చేయబడిన పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయో అవి ఫ్రీగా చేయబడును. అండ్ ఈ డిస్కౌంట్ ఎప్పుడు మీరు జాయిన్ అయినా కూడా అప్లై చేయబడను. మీరు చేయాల్సింది ఏంటంటే 15 లోపల మీరు అడ్వాన్స్ పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. చాలామంది డైజెషన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ డైజెషన్ సమస్యలు చూసాక వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, బ్లోటింగ్ ఉండొచ్చు, బెల్జింగ్ ఉండొచ్చు, యాసిడ్ రిఫ్లెక్స్ ఉండొచ్చు. కానీ చాలా సందర్భాల్లో ఎండోస్కోపీ విత్ ఆర్యుటి అనే టెస్ట్ చేయక తప్పదు. కాబట్టి దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం మేము వచ్చిన వాళ్ళకి. ఎందుకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాం వాళ్ళకి? ఎండోస్కోపీ విత్ ఆర్యుటి చేయమని క్లియర్గా ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. మా దగ్గర ఉన్న డాక్టర్స్ వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఎందుకు ఇస్తామంటే మేము ఇలా క్లియర్గా ఇవ్వకపోతే, ఎండోస్కోపీ విత్ ఆర్యుటి అని ఇవ్వకపోతే, ఏదన్నా మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి కానీ ఏదైనా హాస్పిటల్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మీరు డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి నాకు ఎండోస్కోపీ విత్ ఆర్యుటి చేయండి అంటే చేయరు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. కన్సల్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మీరు చాలామంది కేసులు మేము గమనించింది ఏంటంటే, నాకు ఎండోస్కోపీ విత్ ఆర్యుటి చేయండి అని అంటే డాక్టర్ వినరు. వెంటనే అసలు మీ సమస్య ఏంటో చెప్పండి అంటారు. మొత్తం సమస్య అంతా చెప్పాలి. మీరు చెప్పాక మీకు ఎండోస్కోపీ ఒక్కటే సరిపోదు, మీకు ఎండోస్కోపీతో పాటు కొలనోస్కోపీ కూడా అవసరం పడుతుంది. కొలనోస్కోపీ కూడా లేకుండా మీ ఇష్యూని ఫిక్స్ చేయలేము. సో ఎండోస్కోపీ చేయించుకోండి, కొలనోస్కోపీ చేయించుకోండి అంటారు. అదొకటైతే ఎండోస్కోపీతో పాటు ఆర్యుటి ఎందుకు? ఆర్యుటి మీకు ఎందుకు? ఎవరు చేయించుకోమన్నారు? హెచ్పైలోరి బ్యాక్టీరియా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాబట్టి ఆర్యుటి అవసరం లేదు, ఎండోస్కోపీ కూడా చాలు అంటారు కొంతమంది. ఈ కొలనోస్కోపీ అనేది చాలా కేసుల్లో అవసరం ఉండదండి, చాలామంది కేసుల్లో. ఎందుకంటే కాన్స్టిపేషన్ అనేది చాలామంది పెద్ద ప్రేగుల సమస్య అనుకుంటారు. అందువల్ల కొలనోస్కోపీ మంచిదే, చేయించుకోవడం మంచిదే అని అనుకుంటారు. కానీ చాలా కేసుల్లో కాన్స్టిపేషన్ అనేది నిజానికి పెద్ద ప్రేగుల సమస్య కానే కాదు, అది స్టమక్ సమస్య. మనకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఎక్కడ? స్టమక్ దగ్గర. కాబట్టి మీకు ఎండోస్కోపీ అనేది మెయిన్. ఎండోస్కోపీ విత్ ఆర్యుటి టెస్ట్ రిజల్ట్ వచ్చాక, హీల్ చేసాక, అది చేసాక కూడా మీకు పెద్ద ప్రేగుల్లో ఏదైనా సమస్య ఉంది అంటే, కాన్స్టిపేషన్ తగ్గకపోతే అప్పుడు కొలనోస్కోపీ చేయించుకోవాలి. మీరు జస్ట్ మీరు ఇలా వెళ్ళిన వెంటనే మీకు ఎండోస్కోపీ కొలనోస్కోపీ రెండు రాస్తుంటారు. ఇది కంప్లీట్లీ మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు రాబట్టడానికి మాత్రమే. ఆ విషయం గుర్తుంచుకోండి.
90% ఆఫ్ కేసుల్లో కొలనోస్కోపీ అవసరం లేదు. ఓకే. ఇదొకటి. ఇదొక మిస్టేక్ చాలామంది చేస్తుంది. చాలామంది మిస్టేక్ కాదు. ఇది డెలిబరేట్‌లీ చేస్తున్న ఒక స్కామ్. ఇంకంతే, నేను స్కామ్ అని అంటాను దీన్ని. ఓకే. సో, ఎండోస్కోపీతో పాటు కొలనోస్కోపీ అవసరం లేదు. ఇంకోటి, ఎండోస్కోపీ చాలు ఆర్యుటి అవసరం లేదు అంటారు చూసారా? అది కూడా తప్పు. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది మనకి ఉందా లేదా అనేది తెలిసాకనే దాన్ని ట్రీట్ చేయాలి. ఎందుకంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందో లేదో తెలియకుండా మనం యాంటీ బ్యాక్టీరియా ట్రీట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. అది తెలియాలి మనకి హెచ్ పైలోరీ ఉంది అని. మీకు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండడం వేరు, అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండడం వేరు. అంటే మీకు తక్కువ బ్యాక్టీరియా ఉందా హెచ్ పైలోరీని, లేకపోతే 50% స్టమక్ నిండా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా, ఫుల్ 100% స్టమక్ నిండా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా అనేది కూడా తెలుస్తుంది ఎండోస్కోపీలో. ఈ విషయం చాలామంది డాక్టర్స్ కూడా తెలియదు. అది ఎలాగా తెలుస్తుంది అంటే, మీకు ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉండి మీకు హెచ్ పైలోరీ పాజిటివ్ ఉంటే చాలా సందర్భాల్లో మీ స్టమక్లో చాలా పార్ట్ ఆఫ్ ద స్టమక్లో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నట్లు లెక్క. సాధారణంగా ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఎప్పుడు వస్తుంది, స్టమక్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుంది? ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అంటే కంప్లీట్ స్టమక్, బాడీ, పైలోరిస్, యాంట్రమ్ అంతా అన్ని ఏరియాస్లో కూడా మీకు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దాన్ని ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే విపరీతమైన అమౌంట్స్లో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉన్నప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు ఆర్యుటి చేయలేదనుకోండి, మనకి రిజల్ట్ ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అనే ఉంటుంది తప్పించి హెచ్ పైలోరీ ఉందా లేదో తెలియదు మనకి. హెచ్ పైలోరీ ఉందా లేదో తెలియకుండా మనం హెచ్ పైలోరీ తగ్గించడానికి ట్రీట్మెంటే ఇవ్వం. ప్యాన్ గ్యాస్ట్రైటిస్ తగ్గించడానికి ఇస్తాం. ఏంటి ఇస్తాం? పీపీఐస్ ఇస్తాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. అంటే ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఎందువల్ల వస్తుంది అని అనుకుంటారు డాక్టర్స్, యాసిడ్ ఎక్కువ జనరేట్ అవ్వడం వల్ల వస్తుంది అని అనుకుని యాసిడ్ని మొత్తం తగ్గించేస్తారు. వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అది అనుకోకుండా నిజమో అనిపించేలాగా పీపీఎస్ వాడిన వెంటనే గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది. కానీ అక్కడ వాళ్ళు అనుకుంటున్నది ఏదైతే ఉందో, ప్యాన్ గ్యాస్ట్రైటిస్ అనేది యాసిడ్ ఎక్కువ జనరేట్ అవ్వడం వల్ల కాదు, యాసిడ్ తక్కువ జనరేట్ అవ్వడం వల్ల. స్టమక్ నిండా ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండి స్టమక్ నిండా యాసిడ్ తక్కువైపోవడం వల్ల ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల మొత్తం అంతా గ్యాస్ట్రైటిస్, మొత్తం అంతా ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల మీకు ప్యాన్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో అంటే ఇదంతా యాసిడ్ సరిగ్గా జనరేట్ అవ్వట్లేదు, మొత్తం అంతా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉంది. మీరు తిన్న ఫుడ్ అంతా ఈ బ్యాక్టీరియా మొత్తం అది తినేస్తుంది. మొత్తం మీకు అక్కడ ఫుడ్ అంతా ఉండి కిందకి వెళ్ళకుండా స్టమక్లోనే మొత్తం స్టమక్ నిండా మీ ఫుడ్ ఉండి మొత్తం అక్కడ ఫెర్మెంట్ కుళ్ళిపోతుంది. అప్పుడు వస్తుంది మీకు ప్యాన్ గ్యాస్ట్రైటిస్. ఫుడ్ ఎక్కువసేపు ఉండి కుళ్ళిపోవడం వల్ల వచ్చేదే గ్యాస్ట్రైటిస్. అందుకని యాంట్రమ్ అంటే స్టమక్ కింద పార్ట్. చాలామందికి యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుంది? స్టమక్ కింద పార్ట్లో భూమి ఆకర్షణ వల్ల ఫుడ్ కిందకి రావడం వల్ల కింద పార్ట్లో ఎక్కువసేపు ఉండి అక్కడ కుళ్ళిపోవడం వల్ల చాలామందికి యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అది కింద బదులు మొత్తం స్టమక్ నిండా ఇలాగ వస్తుంది. ఇప్పుడు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మొత్తం స్టమక్ నిండా ఉన్నప్పుడు అప్పుడు మీకు ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ ఇది వ్యాపించి మీకు అక్కడ కుళ్ళిపోయి మొత్తం స్టమక్ నిండా వచ్చి గ్యాస్ట్రైటిసే ప్యాన్ గ్యాస్ట్రైటిస్. సో ఇలాంటి టైంలో మనకి డెఫినెట్లీ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందో లేదో తెలియాలి. అప్పుడు మనం దాన్ని చంపాలి. ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళలో నిజానికి ఒక రౌండ్ ఆఫ్ హెచ్ పైలోరీ ట్రీట్మెంట్లో కూడా పూర్తి స్థాయి హెచ్ పైలోరీ తగ్గదు. వాళ్ళకి ఇంకో రౌండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అవసరం పడుతుంది. ఈ లోపల హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అమౌంట్ ఆఫ్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పెరగకుండా దాన్ని కంట్రోల్లో పెట్టి సప్లిమెంట్స్ ద్వారా మళ్ళీ ఒక 3 నెలలు పోయాక మళ్ళీ అంటే ఇమీడియట్లీ యాంటీబయాటిక్స్ అలా ఇచ్చేసి ఆ మనిషిని ఇబ్బంది పెట్టకుండా కొంత గ్యాప్ ఇచ్చి అప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు కానీ చావదు అంత అమౌంట్లో ఉన్న హెచ్ పైలోరీ బ్యాక్టీరియా. ఎనీవే ఒక రౌండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి గ్యాస్ట్రైటిస్ ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది ఈ వ్యక్తికి. ఎందుకంటే ప్యాన్ గ్యాస్ట్రైటిస్ ఉంది కాబట్టి హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ ఇచ్చి గట్ హీలింగ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత చెక్ చేస్తే అప్పటికి ఇలాంటి వాళ్ళలో చాలామందిలో మనకి హెచ్ పైలోరీ పాజిటివ్ వస్తూ ఉంటుంది. అప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఉంటుంది. కానీ అట్ ఎనీ కేస్ మనకి డెఫినెట్లీ ఎండోస్కోపీకి వెళ్ళినప్పుడు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందా లేదా తెలియాలి. కాబట్టి ఆర్యుటి చెయ్యాలి. చాలామంది చేయట్లేదు, చెయ్యాలి. ఇక్కడ ఇంకొక మిస్టేక్ చేస్తున్నారు అనాలో బద్ధకం అనాలో
వాళ్ళకి అవగాహన లేదనాలో చాలా పెద్ద మిస్టేక్ ఒకటి చేస్తున్నది చెప్తున్నా వినండి. ఇది చూసినప్పుడల్లా నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాదు. ఎండోస్కోపీ రిపోర్ట్ చూసినప్పుడల్లా నాకు ఇది కోపం వస్తుంటుంది చాలామంది మీద. కొంతమందికి గ్యాస్ట్రైటిస్ స్టమక్ బాడీలో ఉంటుంది, యాంట్రమ్లో ఉండదు. వీళ్ళకి డాక్టర్స్ ఎక్కడి నుంచి తెస్తారు? హెచ్‌పైలోది బ్యాక్టీరియా ఉందా లేదా అని శాంపుల్ యాంట్రమ్ నుంచి, అంటే కింద నుంచి. స్టమక్ గోడల్లో మొత్తం ప్రాబ్లమ్ ఉంటే హెచ్‌పైలోది ఉందో లేదో తెలియడానికి స్టమక్ కింద పార్ట్‌లో నుంచి తెస్తారు. అక్కడ నెగెటివ్ రావచ్చు. ఎందుకంటే అక్కడ అసలు గ్యాస్ట్రైటిసే లేదు, అక్కడ ఇన్ఫ్లమేషన్ లేదు, అక్కడ మేబీ హెచ్‌పైలోది బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. హెచ్‌పైలోది బ్యాక్టీరియా ఎక్కడ ఉండొచ్చు? ప్రాబ్లమ్ ఎక్కడుందో అక్కడ ఉండొచ్చు. అక్కడ నుంచి తీయకుండా బయాప్సీ కింద నుంచి తీస్తారు. ఇది ఎక్కడి కామన్ సెన్స్, ఎక్కడ తెలివితేటలు నాకు అర్థం కాదు. ఐడియల్లీ ఎక్కడన్నా సరే, ఎవరైనా సరే చేయాల్సిన పనేంటి? బయాప్సీ ఎక్కడి నుంచి తీయాలి? యాంట్రమ్‌లోంచి తీయాలి, బాడీలోంచి తీయాలి. అది కరెక్ట్. ఇలాగ కింద నుంచి తీసి సైడ్స్ నుంచి తీస్తే మనం మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. అలా ఎవరు చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్‌గా ఎండోస్కోపీ చేస్తున్నట్టు లెక్క. అలా చేయకుండా యాంట్రమ్ నుంచి ఎవరు తీస్తున్నారో వాళ్ళకి బద్ధకంతోటి కింద ఓన్లీ యాంట్రమ్ నుంచి తీస్తున్నట్టు లెక్క. ఓకే, యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ ఉంది, అది చూసేరు. అక్కడ యాంట్రమ్ నుంచి బయాప్సీ తీసేదంటే అట్లీస్ట్ అర్థం చేసుకోవచ్చు. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కింద నుంచి వాళ్ళు బయాప్సీ తీస్తే వాళ్ళకి కామన్ సెన్స్ లేదు అనుకోవాలి అంతే. అంత కష్టపడి ఎండోస్కోపీ ఆర్ఈటీ అంత ఇబ్బంది పడుతూ చేయించుకుంటున్నప్పుడు ఆ వ్యక్తికి కరెక్ట్‌గా ఎక్కడ తీయాలో బయాప్సీ అక్కడ తీయకపోతే ఏంటి? ఇది. ఈ రిపోర్ట్స్ చూసినప్పుడు తల బాదుకోవడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఏంటి మినిమమ్ కామన్ సెన్స్ కదా అది. మీకు కుడి చేతికి దెబ్బుంటే ఎడమ చేతికి సర్జరీ చేస్తే ఎలా ఉంటది? ఇది అలా చేస్తున్నట్లే. ఈ మిస్టేక్స్ దయచేసి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇవి తెలియక చేస్తున్నారో, తెలిసి చేస్తున్నారో తెలియట్లేదు. బట్ ఇది పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి మిస్టేక్స్ దయచేసి డాక్టర్స్ చేయకూడదు. ఇంకొక విషయం ఏంటి అంటే, పేషెంట్ వెళ్ళి నాకు బయాప్సీ యాంట్రమ్‌లోంచి, బాడీలోంచి కూడా తీయండి అని చెప్తే డాక్టర్స్ ఈగో ఎక్కడికో వెళ్ళిపోతుంది. తప్పేముందండి అందులో? ఒక రిక్వెస్ట్, నాకు తెలుసా, నీకు తెలుసా? ఎక్కడి నుంచి బయాప్సీ తీయాలో నాకు తెలుసా, నీకు తెలుసా? ఎవడు చెప్పాడు నీకు బాడీలోంచి తీయాలని? ఇలాగ పేషెంట్‌ని భయపెట్టేస్తే ఇంకేముందండి ఇంకా? అంటే అంత చిన్న ఒక రిక్వెస్ట్‌కి ఈగో హర్ట్ అయిపోతే ఇంక ఏంటి అసలు? ఇది కూడా చాలామందిదే కదా! నేను చెప్తుంటే వాళ్ళు డాక్టర్స్‌ని అడిగితే డాక్టర్స్ ఇది చేస్తుంది. నిన్ననే ఒక వ్యక్తికి ఎండోస్కోపీ విత్ ఆర్ఈటీ చేయమంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నీకు కొలనోస్కోపీ కూడా చేయాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు రిపోర్ట్స్ పంపిస్తే ఎండోస్కోపీకి అతను ఆర్ఈటీ చేయలేదు, కొలనోస్కోపీ చేసాడు అవసరం లేకుండా. ఎందుకు? డబ్బులు వేస్ట్. పేషెంట్‌కి డబ్బులు వేస్ట్ అయినాయి. అసలు అతనికి హెచ్‌పైలోది ఉందో లేదో తెలీదు. సో, అసలు అనుకున్న అది ఎక్స్‌పెక్ట్ చేసింది ఇదే మాకు లేదు, రిపోర్టే లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో చోటకి పంపించారు ఎండోస్కోపీ ఆర్ఈటీ చేయించడానికి. అది మేము క్లియర్‌గా ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి పంపిస్తే అక్కడ మీ ప్రిస్క్రిప్షన్ పనిచేయదండి, మా డాక్టర్‌ని మీరు కలవాలండి అని చెప్పి డాక్టర్ చేత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇప్పించి ఇలా చేస్తున్నారు కొంతమంది. ఇలాగ డబ్బులు దొబ్బేసి చోట్లకి వెళ్ళకండి. ఎవరన్నా ఆ మాట అంటే అక్కడి నుంచి వెంటనే ఇంకో చోటికి వెళ్ళిపోండి. మీ చేతిలో ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీకు ఎండోస్కోపీ చేస్తారు. ఎండోస్కోపీ చేస్తున్న డాక్టర్‌కి మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. దయచేసి బయాప్సీ కింద నుంచి బాడీలోంచి తీయండి అని రిక్వెస్ట్ చేయొచ్చు. తప్పేమీ లేదు. దానికి డాక్టర్ ఫీల్ అయిపోతే ఆ డాక్టర్ పేరేంటో మాకు చెప్పండి అప్పుడు. జస్ట్ అట్లీస్ట్ మాకు నేను నోట్ చేసుకోవడం కన్నా ఉంటుంది. అదండి సంగతి. ఇది కొంత ఫ్రస్ట్రేషన్‌లోనే చెప్తున్నాను ఇది. ఎందుకంటే నేను చాలా ఎండోస్కోపీస్ మ్యాక్సిమం చాలామందికి చేయించాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఎండోస్కోపీకి భయపడుతున్నారు కదా అని చెప్పి చాలామంది పేషెంట్స్‌కి దాన్ని స్కిప్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే లాస్ట్‌కి అట్ ద ఎండ్ మళ్ళీ ఎండోస్కోపీ చేయించాల్సే వస్తుంది. సో, ఇదంతా ఎందుకని చెప్పి ముందే ఎండోస్కోపీ చేయిస్తున్నాము. బట్ మాకేమో రిపోర్ట్స్ ఇంత అస్తవ్యస్తంగా వస్తున్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ పేషెంట్స్ అయిన మీకు ఈ విషయంలో అవగాహన ఉండాలి.
అప్పుడు మీ ఎండోస్కోపీ రిపోర్ట్ చూసినప్పుడు మీరు ఎవరి దగ్గర ఎండోస్కోపీ చేయించారో వాళ్ళు నిజంగా కరెక్ట్‌గా చేశారా లేదా అనే విషయం మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.